మీరు ఏదైనా సాధించాలంటే అన్నిటికన్నా ముందు ఏదైనా పాజిటివిటీతో మొదలు పెట్టాలి. ఎప్పుడైతే కుటుంబ బాధ్యతలు 100% తమ మీద ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి ఎఫర్ట్ పెట్టి ఏ పనినైనా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే తన నీడ కూడా తనని మోటివేట్ చేస్తుంది అంటాం. ఇందువల్లే కార్పొరేట్ సెక్టర్లో కూడా మోటివేషనల్ స్పీకర్స్ యొక్క డిమాండ్ పెరుగుతూ వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మనకు మించిన మోటివేషనల్ స్పీకర్ ఇంకెక్కడా ఉండరు. నైతిక విలువలు ఎక్కువగా ఉన్న చోట ఆకాశం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంకా తమను తాము మోటివేట్ చేసుకోవడంలో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలంటే మనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వాటి సహాయంతో మీ స్ట్రెంగ్త్ని నిరూపించుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా. మీలో ఉన్న పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని మొదలు పెట్టడానికి మొదటి మంత్రం ఏంటంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేయడానికి పాజిటివిటీ చాలా అవసరం. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే మనిషి మెదడు మాత్రమే అన్నింటికంటే ఎక్కువ స్ట్రెంగ్త్ను కలిగి ఉంటుంది. ఏ వ్యక్తి మెదడులో అయితే నెగిటివ్ ఆలోచనలు నిండిపోయి ఉంటాయో ఆ వ్యక్తి ఏ పనిలో కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టలేడు. దాని వలన ప్రతి పనిలోనూ విఫలమవుతూ ఉంటారు. ఇక ఫెయిల్యూర్ అనేది మనిషిని నిరాశపరుస్తూ వస్తుంది. అలాంటి వ్యక్తి ఎప్పుడూ హడావుడిగా దిగులులాగానే ఉంటాడు. ఉదాహరణకు మీరే ఆలోచించండి. మీరు ఒత్తిడి నుంచి బయటపడడానికి ఎలాంటి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వెళ్తారు? ఎప్పుడూ దిగాలుగా ఉన్న ఫ్రెండ్స్తో వెళ్తారా, లేక సంతోషంగా హుషారుగా ఉన్న ఫ్రెండ్స్తో వెళ్తారా? ఆల్వేస్ బీ హ్యాపీ అనేది ఒక క్వశ్చన్ మాత్రమే కాదు, జీవితానికి ఒక పాఠం లాంటిది. ఎందుకంటే ఒక్కటే జిందగీ ఉంది మనకు, నవ్వుతూ బ్రతికేయాలి. ఎప్పుడు సంతోషంగా ఉండటానికి మీ మైండ్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఇంకా మైండ్ గురించి మాట్లాడాల్సి వస్తే మన బ్రెయిన్లో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా మనిషి యొక్క హ్యాబిట్స్ అంటే అలవాట్లన్నీ సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే అప్పుడు గేర్ మార్చడం, బ్రేక్ వేయడం, యాక్సిలరేటర్ నొక్కడం, స్టీరింగ్ తిప్పడం ఇలాంటి పనులన్నీ మీరు మెకానికల్గా చేసేస్తారు. డ్రైవింగ్ ఒక హ్యాబిట్ లాంటిది. కానీ ఒకసారి గుర్తు చేసుకోండి, మొదట్లో మీరు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం జరిగి ఉంటుంది? మీరు మీ కార్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ముచ్చట్లు పెట్టుకునే మూడ్లో మీరు ఉండరు కదా. ఇక సాంగ్స్ కూడా వినడానికి ఇంట్రెస్ట్ పెట్టి ఉండరు. ఎలాగైతే ఒక స్టీమర్ నీళ్ళలోకి దిగ్గానే కాళ్ళు చేతులు కదలకు మొదలవుతాయో అదేవిధంగా మీరు మీ పాజిటివ్ ఆలోచనల్ని డెవలప్ చేసుకోవడానికి హ్యాబిట్గా మార్చుకోవాలి. మొదటిగా మీరు మీ పాజిటివ్ ఆలోచనల మీద పూర్తి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ విషయాన్ని మైండ్లో నుంచి తీసేయడానికి వేరే ఏదైనా యాక్టివిటీ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాగంటే సాంగ్స్ వినడం, మోటివేషనల్ ఆడియో బుక్స్ వినడం, ఇంకా ప్రేయర్ చేయడం కూడా. కానీ మీరు ఎప్పటికప్పుడు పాజిటివ్ ఆలోచనల కోసం స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళే కొద్దీ మీకు అది హ్యాబిట్గా మారుతుంది. అప్పుడు పాజిటివిటీ కోసం ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదు. మీ మైండ్ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం పైన పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేస్తుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా క్లియర్ చేసుకుందాం. ఏంటంటే పాజిటివ్ థింకింగ్. మీరు గుడ్డిగా కళ్ళు మూసుకుని నిప్పుల్లో దూకడం కాదు. మీరు మీ మైండ్ని ఎంత పాజిటివ్ ఆలోచనలతో నింపుకున్నప్పటికీ మీరెంత సూపర్ హీరో అయినా నిప్పు మీకు ఖచ్చితంగా అంటుకుంటుంది. ఇక మీరు గాలిలో ఎగరాలని కానీ నీటి మీద లేవాలని కానీ ఆలోచిస్తున్నారనుకోండి, కానీ గ్రావిటీ మీ అసలైన క్యాపబిలిటీని తెలియజేస్తుంది కదా. పాజిటివ్ యాటిట్యూడ్కి అర్థం కళ్ళు మూసుకొని బ్రతకడం కాదు. అసలు ఆనందం యొక్క రహస్యం ఏంటి? లోపల సంతోషంగా ఉండాలంటే బయటకు కూడా సంతోషంగా కనిపించడం ముఖ్యం. ఆల్వేస్ బీ హ్యాపీ. ఈ మాటను చాలా చోట్ల వినే ఉంటారు, చదివి కూడా ఉంటారు. కానీ మీ మనసులో చాలాసార్లు ఓ ప్రశ్న తలెత్తుతూ ఉండొచ్చు. అదేంటంటే అన్ని వేళలో ఎవరు సంతోషంగా ఉండగలుగుతారని. లైఫ్లో అప్పుడప్పుడు సంతోషం, ఒకసారి బాధ లేక దుఃఖం అనే ఆట కొనసాగుతూనే ఉంటుంది. ఇదే సందర్భంగా భగవద్గీతలో చెప్పిన విధంగా మానవ జీవితంలో సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఒకదాని తరువాత మరొకటి సంభవిస్తూనే ఉంటాయి అనేది అక్షర సత్యమే కదా. కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు బాధతో ఏడుస్తూ కూర్చుంటే సమస్యల పరిష్కారం అవ్వవు కదా. ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి మనకు పాజిటివ్ స్ట్రెంగ్త్ ఎంతో అవసరం.
మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎలాంటి నమ్మకం అంటే ఈ సమస్యను మనమే పరిష్కరించుకొని విజయాన్ని అందుకోగలమనే స్థాయి నమ్మకం. ఇక ఇలాంటి పాజిటివిటీ మైండ్లోకి వచ్చిందంటే ఎందువలన మన మైండ్ని మనమే అలాంటి భ్రమలో అనగా భావనలో ఉంచవచ్చు. అంటే మీకు మీరు సంతోషంగా ఉన్నట్లు నటించాలి. ఈ విధంగా మీ మైండ్ మీ పాజిటివిటీ థాట్స్ని డెవలప్ చేస్తుంది. ప్రపంచంలో సమస్య ఎలాంటిదైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా పరిష్కరించే అవకాశమే లేదు. ఫేస్ ద ప్రాబ్లం విత్ స్మైల్, లెస్ కన్ఫ్యూజ్ ఇట్. అంటే ఏంటో మీకు తెలిసిందే కదా. సమస్యను చిరునవ్వుతో ఎదుర్కొని ఏంట్రా వీడు నేనొచ్చి పట్టుకున్నా కూడా సంతోషంగా ఉన్నాడు అనే కన్ఫ్యూజన్లోకి ఆ ప్రాబ్లంను నెట్టివేయాలి. సో మన యాటిట్యూడ్ ఎంత పాజిటివ్గా ఉండాలంటే సమస్య కూడా నిన్ను టచ్ చేయాలంటే భయపడాలి. ఇంకా ఏ వ్యక్తికైనా ధైర్యం ఎప్పుడు వస్తుందంటే తాను ఎంత సహనవంతుడైతే అప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా భూతద్దంలో చూడకుండా భరించడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా సహాయం చేయకపోయినా, లేదా మీ గురించి వెనక చెడుగా మాట్లాడినా ఇలాంటి విషయాలను గూర్చి స్ట్రెస్గా ఫీల్ అయితే ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ నష్టమైతే జరగవచ్చు. ఒకటి, ఈ ఇంటాలరెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో అది మాటిమాటికి టెన్షన్లో పడేస్తుంది. మీ ఫేవరెట్ నాప్కిన్ కనబడకపోతే కూడా అనవసరంగా చిటపట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మీరు తినే భోజనంలో మీకు నచ్చిన వంటకం లేకపోయినా అలిగి భోజనం దగ్గర నుంచి లేచిపోవడం, లేదా కూర్చోవడానికి మీకు నచ్చిన చైర్ కానీ బెంచ్ కానీ లేకుండా దాని గూర్చి ఒక విధమైన కోపాన్ని కొనసాగించడం, ఇలాంటి విషయాల వలన మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దీంతో మీరు చేయాల్సిన విషయాలపై ఫోకస్ చేయలేరు. దీని వలన నాలెడ్జ్ గెయిన్ చేయలేరు. ఏ పనినైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేరు. అందుకే ఇలాంటి ఇంటాలరెంట్ బిహేవియర్ వలన ఫలితం శూన్యం. కలిగే నష్టం గూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ ఇంటాలరెంట్ బిహేవియర్ వలన బంధాలు అనుబంధాలు బలహీనపడిపోతాయి. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కూడా కావచ్చు, ఏ వ్యక్తికైనా ఒక లిమిట్ ఉంటుంది. మన యొక్క ఇంటాలరెంట్ బిహేవియర్ వలన వారు తమ సహనాన్ని కోల్పోతే అలాంటి రిలేషన్షిప్ నిలబడే అవకాశమే లేదు. అందుకే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్కి గురై ఫీల్ అయి రిస్క్ పడటం కంటే సహనంతో స్నేహం చేస్తూ సహనశీలిగా మారి మన మైండ్లో పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకుంటే 100% సక్సెస్ని అందుకుంటాం అనడంలో సందేహమే లేదు. ఇలాంటి మెంటల్ పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటే 100% మీరు సక్సెస్ అవుతారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.